क्या है? గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత మాక్సిమం అందరి ఎక్స్‌ప్రెషన్ ఇదే. ఫస్ట్ థింగ్ సినిమా చూసిన వెంటనే అసలు ఈ సినిమా రామ్ చరణే తీసాడా? ఈ కాన్సెప్ట్‌కి ఎలా ఓకే చెప్పాడు? అసలు డైరెక్టర్ ఏం చెప్పి ఒప్పించాడు? అసలు తీసింది డైరెక్టర్ శంకరేనా అనే డౌట్స్ వచ్చుంటాయి. మీకైతే వచ్చాయో లేదో తెలీదు గానీ, నాకు మాత్రం వచ్చాయి. అసలు 'శంకర్' మూవీ అంటే పర్టిక్యులర్‌గా అందులోనూ సోషల్ మెసేజ్ మూవీ అంటే ఎలా ఉంటాయో, 90స్‌లో వచ్చిన 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు', 'శివాజీ' ఇలా చాలానే ఉన్నాయి. అవి చూస్తే మీకు 'గేమ్ చేంజర్' మూవీ అనేది ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు. 0% హై ఇస్తుంది. తమిళ్ ఇండస్ట్రీని ఆ టైంలో తన గుప్పెట్లో పెట్టుకున్న 'శంకర్' ఇప్పుడు ఎందుకు డౌన్‌ఫాల్ అయ్యాడు? ఇలాంటివి చాలా మైండ్‌లోనే వచ్చాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు. రాజమౌళితో ఏ హీరో సినిమా తీసినా ఆ హీరో నెక్స్ట్ మూవీ అనేది డెఫినిట్‌గా అయితే ఫ్లాప్ అవుతాయి. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఎన్టీఆర్ 'దేవరా'తో నెగెటివ్ టాక్‌తో కూడా బ్లాక్ బస్టర్ కొడితే 'రామ్ చరణ్' రాజమౌళి సినిమా తర్వాత రిలీజ్ అయిన 'ఆచార్య', 'గేమ్ చేంజర్' ఈ 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఎనీవేస్ ఎన్టీఆర్ అన్న ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసిన 'రామ్ చరణ్‌కి' మాత్రం దెబ్బేసింది. ఓకే. అసలు ఈ సోదంతా ఎందుకు? 'గేమ్ చేంజర్' మూవీకొచ్చేద్దాం. అసలు సినిమాకు వచ్చిన లాస్ ఎంత? మూవీ టోటల్ బడ్జెట్ ఎంత? ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? వీటితో పాటు కొన్ని విషయాలు ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే వీడియోను లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ 'గేమ్ చేంజర్' మూవీ టోటల్ బడ్జెట్ ఎంత? సినిమాకు వచ్చిన లాస్ ఎంతో తెలుసుకోవాలంటే ముందు బడ్జెట్ ఎంతో తెలియాలి. సో, ఫస్ట్‌లీ బడ్జెట్ కోసం తెలుసుకుందాం. మూవీ బడ్జెట్ అప్రాక్సిమేట్‌లీ 400 క్రోర్స్ ఉంటుంది. ఇందులో 80 క్రోర్స్ వరకు ఓన్లీ సాంగ్స్‌కే పెట్టారు మన 'శంకర్'. ఈ సాంగ్స్‌కి పెట్టిన బడ్జెట్‌తో 'హనుమాన్' లాంటి హై క్వాలిటీ మూవీస్ ఒక 3, 4 అయితే తీయొచ్చు. సినిమా ఫస్ట్ డే మాత్రం 186 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసినట్లు మన 'దిల్ రాజు' గారు ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేశారు. దానివల్లే ఇప్పుడు తన గొయ్యి తానే తీసుకున్నట్లు ఒక సామెత అయితే ఉంటుంది. అలా అయిపోయింది మన 'దిల్ రాజు' గారి పరిస్థితి. ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడంతో ఐటీ రైట్స్ జరిగే వరకు తెచ్చుకున్నారు. ఫస్ట్ డే 186 కోట్లు అనేది 100% ఫేక్ అని చెప్పను గానీ, ఫేక్ అని 100% చెప్తాను. సో, మూవీకి పెట్టిన టోటల్ బడ్జెట్ అయితే ఇది. ఇక నంబర్ 2 లాస్. మనకి బడ్జెట్ ఎంతో తెలిసిపోయింది కాబట్టి, ఇప్పుడు లాస్‌ని ఈజీగా కాలిక్యులేట్ చేసేద్దాం. 'గేమ్ చేంజర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర 221 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేదైతే చేసింది. కాబట్టి సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే 223 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేయాలి. కాబట్టి సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి 18 రోజుల్లో ఓన్లీ తెలుగు స్టేట్స్‌లో జస్ట్ 68.20 కోట్ల షేర్‌ను 101.30 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే 108.59 కోట్ల షేర్‌ను 199.70 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో సినిమా 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌తో జస్ట్ 49% వరకు మాత్రమే రికవరీ చేసింది. అంటే సినిమాకు ఆల్మోస్ట్ 110 కోట్లకు పైగా లాస్ అన్నమాట. బట్ అయినా ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు కొంచెం సేఫ్ జోన్‌లో అయితే ఉన్నారు. సంక్రాంతికొస్తున్న సినిమా 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 100 కోట్ల హ్యూజ్ ప్రాఫిట్‌నైతే సొంతం చేసుకుంది. 'గేమ్ చేంజర్' సినిమాతో వచ్చిన లాస్‌ని ఈ సినిమాతో ఇక్కడైతే కవర్ చేశారు. అండ్ ఫైనల్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎంత డై హార్డ్ ఫ్యాన్స్ అయినా, ఆడియన్స్ అయినా సినిమా బాగుంటేనే చూస్తారు. లేదా లేదు. దట్స్ సింపుల్. బట్ 'గేమ్ చేంజర్' విషయానికొస్తే సో మెనీ రీజన్స్. చేస్తా. ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సినిమాలో ఉన్నదంతా భారీ క్యాస్ట్ అండ్ క్రూ. వాళ్ళని యూజ్ చేసుకున్నది లేదు. ఇన్‌ఫాక్ట్ ఉన్న వాళ్ళని కూడా బ్రహ్మానందం గారు కావచ్చు, సునీల్ కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, అసలు ఆ క్యారెక్టర్స్‌ని ఎందుకు డిజైన్ చేశారు? ఎలా బిల్డ్ చేశారో కూడా తెలీదు. ఇదంతా చూస్తున్నప్పుడు అసలు ఇది పాన్ ఇండియా ఫిల్మేనా అనిపిస్తుంది. సో, జనాలకి ఇంట్రెస్ట్ పోయింది. శంకర్ పూర్ డైరెక్షన్‌తో ఆడియన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ కాదు. అసలు టచ్ కూడా చేయలేదు. స్క్రిప్ట్ లేని స్టోరీని ఎవ్వరు తీసినా అది ఫ్లాపే అవుతుంది. ఇది ఫ్యాక్ట్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే సినిమాను భుజాల మీద మోసింది మాత్రం రామ్ చరణ్‌నే. ఆల్సో సినిమాలో ఏదైనా గొప్పగా చెప్పుకోవడానికి ఉంది అంటే అది అప్పన్న క్యారెక్టర్ మాత్రమే. ఆఫ్‌కోర్స్ మీరనొచ్చు 'ఎస్.జె. సూర్య సార్' యాక్టింగ్ కూడా బావుంది కదని. ఓకే. బానే ఉంది. ఒకటే టెంప్లేట్‌ని ఎన్ని సార్లు చూపిస్తారు? మనం ఆ టెంప్లేట్‌ని ఆల్రెడీ చూసేసాం. అందులో కొత్తదనం ఏమీ లేదు. ఇవన్నీ కాదబ్బా! పాన్ ఇండియా ఫిల్మ్‌కి ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉండాలి? సింపుల్‌గా అమెరికాలో డల్లాస్‌లోనే ఒక ఈవెంట్, రాజమండ్రిలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మహా అనిపించేశారు. ఓకే. ఐ కెన్ అండర్‌స్టాండ్. 'పుష్ప 2' సంధ్య థియేటర్ ఇష్యూ వల్ల ప్రమోషన్స్ చేయలేదు ఓకే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి అంటే మెయిన్‌లీ డిపెండ్స్ ఆన్ పబ్లిక్ టాక్ అండ్ రివ్యూస్. ఈ టైంలో ఒక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఇలాంటి వీక్ స్టోరీకి 400 కోట్ల బడ్జెట్ అవసరమా? అందులో 80 క్రోర్స్ ఓన్లీ సాంగ్స్‌కే వాడేశారు. ఇదంతా ఇలా ఉంటే దెబ్బ మీద దెబ్బన్నట్టు మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే ప్రీ హెచ్‌డీ ప్రింట్ అయితే వచ్చేసింది. అంతే ఇక ఖతం. बाय बाय, टाटा, गुड बाय। ఇక్కడ డైరెక్టర్ శంకర్ గారు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, సినిమా మీద ఆడియన్స్‌కి హైప్‌ని క్రియేట్ చేయాలి గానీ, సినిమా అప్డేట్స్ ఇవ్వకుండా సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తూ,
ఆడియన్స్‌కి సినిమా మీద ఉన్న హైప్‌నే లేపేశారు. సర్లే అని 'గేమ్ చేంజర్' సినిమా డైరెక్ట్‌గా పొంగల్‌కి రిలీజ్ పెడితే, అదే బ్యానర్‌లో వచ్చిన రీజనల్ ఫిల్మ్ 'సంక్రాంతికొస్తున్నాం' ఫ్యామిలీ ఆడియన్స్ దెబ్బకి మిగతా సినిమాలను ఫుల్‌గా డామినేట్ చేస్తూ ఏకంగా సంక్రాంతి విన్నర్ అయింది. సో దీనివల్లే ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు కొంచెం సేఫ్ జోన్‌లో అయితే ఉన్నారు. ఇలా 'గేమ్ చేంజర్' సినిమాకు అసలు ఏది కలిసి రాకపోవడంతో ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. చివరికి 'గేమ్ చేంజర్' మూవీ కాస్త గేమ్ ఓవర్ అయింది. కాబట్టి 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాప్ అవ్వడానికి ఇలాంటి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఇక 'రామ్ చరణ్' నెక్స్ట్ మూవీ 'RC16' కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏ హీరోకైనా, డైరెక్టర్‌కైనా ఇండస్ట్రీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి కామన్. అండ్ వీ వాంట్ కమ్‌బ్యాక్ శంకర్ సార్. మీరు తీసే నెక్స్ట్ ఫిల్మ్ నుంచైనా బడ్జెట్ మీద కాకుండా స్క్రిప్ట్ మీద ఫోకస్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ థింక్ అన్ని టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.